తిరుమలలో రెండో పెళ్లిని అడ్డుకున్న మొదటి భార్య. మఠంలో గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లికి సిద్ధమైన గనుడు. దర్యాప్తు చేస్తున్న తిరుమల పోలీసులు. మౌనస్వామి మఠంలో పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళకి వేరే ద్వారా రాబడిన సమాచారం మేరకు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే మా సిబ్బందిని ఆ మఠం దగ్గర పంపించడం జరిగింది. మఠంలో రూములు బుక్ చేసుకున్న మాట వాస్తవం అని తెలిసింది. లెక్చర్ పరిశీలించాము. కానీ అక్కడ ఎటువంటి పెళ్లి జరగలేదు. ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ అక్కడ ఎవరు లేరు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది విచారించి లీగల్ శాన్సిటీ ప్రకారం లీగల్ ఒపీనియన్ తీసుకుని మరియు మఠం వాళ్ళకి ఎవరు బుక్ చేశారు ఆ మఠంలో బుక్ చేసినప్పుడు ఆ పెళ్ళికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకున్నారా లేదా, అసలు ముందు పెళ్ళి అయిందా రెండో పెళ్ళి అయిందా అని విచారించారు లేదా, దాన్ని బట్టి చూసుకుని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇంకొక అందరు మఠాల వాళ్ళకి కూడా ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున ఒక విన్నపము, మీరు ఏదైనా శుభకార్యం చేసుకున్నట్లయితే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సమగ్రంగా పరిశీలించి వయసు సంబంధించింది కానీ, క్యాస్ట్ సంబంధించింది కానీ, రాజకీయ సంబంధించింది కానీ, వాళ్ళకి ముందుగా ఏమైనా మ్యారేజ్ అయిందా అనేటువంటి డాక్యుమెంట్స్ పరిశీలించి చేసుకోవాల్సిన కోరుచున్నాం. అట్లా లేని మా నోటీస్ కానీ వచ్చినట్లయితే ఆ మఠాన్ని కూడా దేవస్థానం నోటీసులు పెట్టి, విజిలెన్స్ నోటీసులు పెట్టి చట్టపరంగా చర్య తీసుకుని సీజ్ చేస్తామని కూడా మీ ద్వారా మఠాలందరికీ హెచ్చరిస్తున్నాం. తెలంగాణలోని వరంగల్ జిల్లా పాండ్యాల గ్రామానికి చెందిన రాకేష్ కు 2016 ఏప్రిల్ మాసంలో సంధ్యతో పెద్దలు ఘనంగా వివాహం నిర్వహించారు. ఈ వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. సంధ్య పుట్టింటి నుంచి 15 లక్షల రూపాయలు కట్నం, 100 సవర్లకు పైగా బంగారు ఆభరణాలతో అత్తారింటికి వచ్చింది. కొన్నాళ్లు సజావుగా కాపురం కొనసాగింది. సంధ్య గర్భవతి కావడం, ఆమెకు పాప పుట్టడంతో దాంపత్య జీవితంలో కలహాలు మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టిందని సంధ్యను పుట్టింటికి గెంటేశాడు రాకేష్. సంధ్యతో విడాకుల కోసం నోటీసులు పంపారు రాకేష్. అయితే కోర్టులో రాకేష్ సంధ్యలు కొన్నాళ్ల పాటు కలిసి జీవించాలని కోర్టు సందేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఇంటికి వెళ్లిన సంధ్యను చిత్రహింసలకు గురి చేశారు రాకేష్. అతని కుటుంబ సభ్యులు ఇంట్లోకి వస్తే చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు. ఎక్కడ చంపేశారో అనే భయంతో వారికి దూరంగా ఉంటుంది సంధ్య. అయితే కోర్టులో కేసు కొనసాగుతున్న అనుకోని రీతిలో తిరుమలలో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు రాకేష్. తిరుమలలోని శ్రీ సిద్ధేశ్వర మఠంలో అతనికి అదే మొదటి వివాహమని బుకాయించి మఠంలో వారిని నమ్మించి పెళ్లిపీటలెక్కాడు. అంతా తాను అనుకున్నట్లే సాగింది. ఇంతలోనే మొదటి భార్య సంధ్య, కూతురు మనీష్వి సిద్ధేశ్వర మఠంలోని కళ్యాణ మండపంలో గొడవకు దిగారు. పెద్ద గొడవ జరుగుతుందని గుర్తించిన రాకేష్ అపర్ణని తీసుకుని వెళ్లిపోయాడు. ఇంతలో విషయం తెలుసుకున్న మఠం నిర్వాహకులు పెళ్లిని నిలుపుదల చేశారు. ఈ వ్యవహారం తిరుమల పోలీసులకు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. రాకేష్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు. నా కూతురికి అన్యాయం జరిగి రెండో పెళ్లి అవుతుందన్న ఉద్దేశంతో తన తల్లి కొంచెం కంగారుగా మఠం అనే మాట వచ్చిందే తప్ప ఏ మఠమో అని చెప్పలేకపోయిన కారణంగా కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ మా స్టాఫ్ పోయి అంత విచారించి ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పటికే వాళ్ళ ముందే మఠం వాళ్ళు కూడా మీకు రెండో పెళ్ళా అని వాళ్ళు క్రాచ్ చేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసింది. దాన్ని విచారిస్తున్నాం. లీగల్ శాన్సిటీ బట్టి మఠం వాళ్ళ దగ్గర కూడా మేము అన్ని రికార్డ్స్ తీసుకుని దాని ప్రకారం చర్య తీసుకుంటాం. అది విచారించి దాని మీద చర్య తీసుకుంటాం. విచారించాలా, అది దీని భార్యాభర్తలకు సంబంధించిన విషయం. అక్కడ పెళ్లి జరిగిందా జరగలేదా అని అక్కడ వీడియో ఫుటేజ్ అన్ని పరిశీలించి సాక్ష్యాలు పరిశీలించి దాని ప్రకారం చర్య తీసుకుంటాం.